సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి దేవాలయంలో ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించే బోనాలు రంగం కార్యక్రమంకు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, అర్చకులు మంత్రి సురేఖారెడ్డి హనుమకొండ రామ్నగర్లోని వారి నివాసంలో కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ప్రధాన అర్చకులు ఆహ్వాన పత్రికను చదివి వినిపించారు. అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనాలు అందించి అమ్మవారి శేష వస్త్రాలు ప్రదానం చేశారు. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారికి స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ పౌర్ణమి ఆదివారం 21/7/2024 గోనాల పండగ మరియు ఆషాఢ బహుళ పాడ్యమి సోమవారం 22/7/2024 రంగం కార్యక్రమం జరుగును. కావున విశేషమైన ఈ రోజులలో అత్యంత వైభవముగా నేత్ర కర్వముగా జరిగించు ఈ పండగ మహోత్సవంలో తమరు పాల్గొని అమ్మవారిని దర్శించి ఆశీర్వాదం పొందగలరని మనవి. శ్రీ అమ్మవారి గజాధిరోహణ మహోత్సవము 22/7/2024 సోమవారం ఉదయం 10 గంటలకు జరుగును. శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి లోక కళ్యాణార్థమై గోనాల మహాహారతి సమర్పణ మహోత్సవం జరుగును. ప్రజలు శ్రేయస్సు కోరి ప్రతి ఏటా వైభవముగా జరుగుబడి ఇట్టి గోనాల మహోత్సవంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా మహాకాళి అమ్మవారికి గోనాల మహాహారతి సమర్పించుటకు తమరు సకుటుంబంగా ఇచ్చేసి శ్రీ అమ్మవారి దివ్యానుగ్రహం పాత్రలు కాగలని ఆశిస్తున్నాం. చంద్రమావాన్ పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పుష్పాన్ భవతి అభివస్రాన్యర్షాభిధేనో సుఖః భూయమాన్ అభిజంతా భద్రవేనో యన్నాభిష్టాన్ దధినో దేవ సోమాన్ సాంగ్రహణ్యేష్యాయ ఇమాన్ జలతా